హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఎవరైతే టార్గెట్ రైల్వే జాబు 2024లో ఎలాగైనా సాధించాలనుకునే వాళ్ళు ఆల్రెడీ మనం జనరల్గా అంటే జాబ్ చేయకోకుండా కంప్లీట్గా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళ మీదకే కంప్లీట్గా మనం ఒక టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా హౌస్ వైఫ్స్కి, అదేవిధంగా మేము కాలేజ్కి వెళ్తున్నాం సార్ మాకు ఒక టైం టేబుల్ ఇవ్వని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. ఈ వీడియోలో వాళ్ళకి సంబంధించి వాళ్ళ టైమింగ్స్కి అనుగుణంగా ఒక టైం టేబుల్ అయితే మనం రూపొందించుకుందాం. బట్ టైం టేబుల్ వేసుకోవడమే కాదండి, ఖచ్చితంగా పాటించాలి కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ప్రీవియస్ క్లాస్ అనమాట. ఎందుకంటే నేను డైలీ 5 o'clock లేసి యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరు ఎంతమంది అని చెప్పి డే బై డే అనేది ఆ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీ లైఫ్లో కొన్ని రోజులు నేను చెప్తున్నాగా ఈ 2024లో కొన్ని రోజుల వరకు ఒక 6 months కానీ ఇంకొక ఈ ఇయర్ వరకు కూడా కష్టపడితే రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఎవరైతే నమ్మి కష్టపడుతుర్రో వాళ్ళందరికీ కూడా సక్సెస్ వస్తుంది. మనం కష్టపడండి ఎప్పుడు కూడా సక్సెస్ని ఆశించొద్దండి. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే. నేను ఏదో టైంపాస్కే చదువుతా, లేదా నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చదువుతా, నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ రాదు, రోజుకు 2 గంటలే 3 గంటలే చదువుతుంటే ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్ ఫీల్డ్లో జాబ్ క్రాక్ చేయడం అయితే చాలా కష్టం అండి. ఫస్ట్ ఈ సత్యాన్ని మీరు నమ్మండి, ఓకేనా? ఖచ్చితంగా డైలీ ఒక 8 నుంచి 10 గంటలు చదివితేనే జాబ్ రావడం చాలా కష్టం. మరి అలాంటిది నువ్వు జాబ్కి ఫోకసే చేయకోకుండా ఏదో ఒక 5 గంటలో 4 గంటలో 2 గంటలో 3 గంటలో అలా టైంపాస్కి చదువుతూ ఉండి ఎగ్జామినేషన్ టైం వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి నాకు జాబ్ రాలేదని చెప్పేసి మనం డిమోటివేట్ అవ్వడం, ఇవన్నీ రీజన్స్ చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా జాబ్ క్రాక్ చేయాలంటే నీ వంతు ప్రయత్నంగా నువ్వు ఎంతవరకు కష్టపడుతున్నావు ఒక్కసారి నీకు నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకో. నేను నిజంగా రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నాను, అసలు నేను జాబ్కు క్రాక్ చేయడానికి నేను అర్హున్నా కాదా? ఎవరైనా 12th ఫెయిల్ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా అది రీస్టార్ట్ మోడల్ అనమాట. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే కనుక ఐ స్ట్రిక్ట్లీ రికమెండెడ్ అండి 12th ఫెయిల్ మూవీ అని చెప్పేసి మీకు ఉంటుందన్నమాట. ఇది రియల్గా ఒక IPS ఆఫీసర్ అధికారి యొక్క రియల్ లైఫ్ గురించి అనమాట. దాంట్లో బాగా నచ్చింది రీస్టార్ట్ అనమాట, ఓకేనా? ఈ రీస్టార్ట్ మెథడ్ అనేది ప్రతి కాంపిటీషన్ ఫీల్డ్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరం. ఎవరైతే చూడలేదో 12th ఫెయిల్ అనేది ఖచ్చితంగా చూడండి. డెఫినెట్గా అట్లీస్ట్ కొంచెమన్నా మీకు ఒక మోటివేషనల్గానే కాదు, ఎవరైతే జాబ్ చేస్తూ టైంని ఎలా మేనేజ్మెంట్ చేయాలి అని తెలియకపోతే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక కంప్లీట్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకే వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేస్తారో ఈ మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, ఓకేనా? రైట్. ఇప్పుడు నార్మల్గా మనం డైలీ వేసుకున్న టైం టేబుల్ ఏంటంటే 5 AM నుంచి వేసుకున్నాము. బట్ ఇక్కడ మీరు ఎవరైతే ఇక్కడ మీకు బిఫోర్ టైం టేబుల్ చెప్పాలంటే ముందు ఒక స్టూడెంట్ అండి మన కిరణ్ స్టడీస్ యాప్ని ఫాలో అవుతున్నారు. నాకు ఒక మెసేజ్ చేశారు ఒక 1 week బ్యాక్ అనుకుంటా. తనకి 2 పిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్ అనమాట. తనకి రైల్వేలో జాబ్ కొట్టాలని చాలా ఒక ఆశ, తన సంకల్పం ఎంత గొప్పదంటే తను డైలీ 3 AM లేస్తుందంటండి, ఓకేనా? 3 గంటలకు లేచి డైలీ ఎర్లీ మార్నింగ్ 6 AM వరకు ప్రిపరేషన్లో ఉంటుందంట తను, ఓకేనా? ఎన్ని గంటలకండి? డైలీ 3 గంటల నుంచి 6 గంటలు మాత్రమే తనకు టైం దొరుకుతుందంట. ఎందుకంటే 6 తర్వాత తన హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో పని చేసుకోవడం, మళ్ళీ 2 పిల్లలు అంట తనకి. ఆ పనులన్నీ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం కూడా తనకి టైం దొరికితే ఒక 1 hour లేదా 2 hours ప్రిపేర్ అవుతుందంట. మళ్ళీ నైట్ వచ్చేసరికల్లా పిల్లలు పడుకున్న తర్వాత ఒక 1 hour లేదా 2 hours చదువుతుందంట. అంటే అప్రాక్సిమేట్లీగా తను వేసుకుంటే ఒక 6 hours కంటే ఎక్కువ టైం తనకు దొరకట్లేదు. తనకి చదవాలని ఉంది కానీ చదవలేకపోతుంది. ఒకసారి ఆలోచించండి, మన చేతిలో టైం ఉంది, మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎంతమందికి ఉన్నాయండి? చాలా తక్కువ మందికే కదా. ఒక 100లో ఒక 10% మెంబర్స్కి ఉండొచ్చు. ఎందుకంటే హౌస్ వైఫ్ కానీ లేదంటే జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి కానీ టైం సఫిషియెంట్గా ఉండకపోవడం, పిల్లలు ఉండి కూడా చదవాలనే కోరికతోటి 3 గంటలకు లేచి 6 గంటల దాకా చదువుతుందంటే హ్యాట్స్ ఆఫ్ యూ మేడం. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా, అంటే మీలాంటి వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీ వల్ల కొంతమందిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రిపేర్ అవుతారని చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్, ఓకేనా? మరి అలా అంటున్నారు సిచ్యువేషన్. అలాంటి వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకోవాలని పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత తన హౌస్ వైఫ్ అయినా తను చదువుతుంది. తన టైం టేబుల్ చూడండి ఇలా ఉందన్నమాట, ఓకేనా? అందరినీ ఇలా చదవని చెప్పట్లేదండి. నా ఇంటెన్షన్ ఏంటంటే మనకున్న టైంలో మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్.
రైట్. సో మీరు ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళో నా సజెషన్ ఏంటంటే మరీ 3 కాకపోయినా అట్లీస్ట్ ఒక 4 o'clockకి మార్నింగ్ 4 o'clockకి ఖచ్చితంగా లేవాలండి. మార్నింగ్ 4 నుంచి అట్లీస్ట్ ఒక 8 వరకు అన్నా సరే, ఎందుకంటే మీకు టైం దొరకదు కదా, అవునా కదా. మీరు మార్నింగ్ టైంలో ఏం చేస్తారు, ఫస్ట్ ఖచ్చితంగా 4 o'clock లేవాలి. ఎందుకంటే మీరు జాబ్ సాధించాలనుకున్నప్పుడు కనుక ఖచ్చితంగా కొన్ని సాక్రిఫైజులు ఉంటుందని చెప్తున్నాను. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా 4 నుంచి 8 గంటల వరకు, ఇక మధ్యలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు మీ యొక్క ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే ఆ పనులు చేసుకోవడం కానీ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దండి. ఖచ్చితంగా 4 నుంచి 8 గంటలు ఓకేనా. ఇక్కడ ఒక 4 hours అనేది మీకు సఫిషియెంట్గా ఎనఫ్ ఉంటుంది. ఇక తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మీరు రెడీ అవ్వడం, టిఫిన్ చేయడం, ఇక 9 నుంచి మీకు మ్యాక్సిమం ఒక 6 వేసుకుందామండి, 6 PM వరకు. మార్నింగ్ 9 నుంచి 6 PM ఇవి రెగ్యులర్గా టైం ఎక్కువ జాబ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఈ టైమే ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి 10 o'clock ఉండొచ్చు సాఫ్ట్వేర్ వెళ్ళే వాళ్ళకి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక 1 hour అటు ఇటు చేసుకున్నా సరే మీకు మార్నింగ్ టైం అనేది పీక్ టైం అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైం ఒకవేళ మీకు మధ్యాహ్నం టైం దొరికితే నా సజెషన్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక చదవడానికైనా టైం ఇవ్వండి. టైం దొరికితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ టైం కానీ ఉంటే హాఫ్ అన్ అవర్ మధ్యాహ్నం టైంలో అది అందరికీ సఫిషియెంట్గా ఉండదు. ఒక్కొక్క టైం టేబుల్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీకు టైం దొరికితే కనుక ట్రై చేయండి. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6కి వచ్చిన ఒక 7 వరకు మీరు ఫ్రెష్ అప్ అయినా సరే మళ్ళీ 7 o'clock నుంచి నైట్ 7 o'clock నుంచి అట్లీస్ట్ ఒక 10:30 వరకైనా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నా సజెషన్ 11 వరకు ప్రిపేర్ అవ్వండి. బట్ మీకు అంత ఓపిక లేదు అనుకుంటే మినిమం 10:30 లేదా 11 అనమాట. అది అప్ టు మీ ఓపిక. ఒకవేళ మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, మీరు టైర్డ్ అయ్యారనుకుంటే 10:30 వరకైనా మినిమం చదవండి. మీరు ఏం చేయాలంటే ఈ మధ్యలో టైమింగ్ ఉంటుంది చూసినావా, మీరు ఆ వీడియో చూసుకుంటూనే అక్కడనే మీరు సప్పర్ అంటే నైట్ టైం డిన్నర్ చేయడం కానీ ఏవైనా ఉంటే ఈ కంప్లీట్గా ఉండాలి. అంటే మనకి ఒక 7 నుంచి 8, 9, 10, 11 అట్లీస్ట్ ఒక 4 hours అన్న కాడ 3.5 hours. అంటే ఇక్కడ 4 hours, ఇక్కడ 4 hours మీరు కనుక కష్టపడితే ఈ 8 hours అనేది సఫిషియెంట్గా సరిపోతుంది. ఒక డైలో మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే 8 గంటలు కనుక చదివితే ఖచ్చితంగా అయిపోతుంది. ఇది డైలీ మీరు ఖచ్చితంగా లేవాలి 100%. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డైలీ 5 o'clock నేను లేస్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో లేస్తున్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే 4 o'clock లేవడానికి ట్రై చేయండి. ఎవరైతే లేసారో 4 o'clockకి నేను డైలీ ఒక 4:50 నుంచి 5 o'clock నేను లేచి నేను మెసేజ్ పెడతాను. అప్పుడు మీరు ఎన్ని గంటలకు లేచారో చూడండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు లేవాలంటే కొంచెం ఒళ్ళు బద్ధకం అనమాట. సో లేజినెస్ ఉంటుంది కాబట్టి ఓకే కిరణ్ సార్ మన కోసం 5 గంటలకు లేస్తున్నాడు, సో తను మెసేజ్ చేస్తున్నాడు, అట్లీస్ట్ రిప్లై ఇవ్వడానికన్నా ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీరు 4 o'clockకి సార్ నేను 4 o'clock లేసాను లేదా ఇలా 4:30కి లేసాను మీరు మెసేజ్ చేస్తే ఈ రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి 4:30కి లేవడానికి ట్రై చేస్తారు అనమాట. సో అట్లీస్ట్ వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అని టైం సేవ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే డైలీ రేపటి నుంచే స్టార్ట్ అండి. సో మనకి ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. సో మన యాప్ కూడా ఉంటుందండి కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. కిరణ్ స్టడీస్ అని ప్లే స్టోర్ నుంచి యాప్ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ మీరు రైల్వేకి అనుకుంటే మన కిరణ్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా రైల్వే జాబ్ సంబంధించి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మీరు జాబ్ చేస్తుంటే మీకు సఫిషియెంట్ టైం అనమాట. సో ఈ టైంలో మీరు ఏం చేయాలి సార్ అంటే 4 నుంచి 8 AM వరకు నా సజెషన్ చదవండి, రివిజన్ చేయడానికి ఇవ్వండి టైం, మ్యాక్సిమం రివిజన్ చేయడానికి ఇవ్వండి. లేదు సార్ నాకు రివిజన్ చేయడానికి లేదంటే మన వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ చూడడానికని ఇవ్వండి. ఓకేనా. మ్యాక్సిమం ఈ టైంలో థియరీ పార్ట్కి ఎక్కువ టైం అనేది కేటాయించండి. ఓకేనా. థియరీ పార్ట్ అంటే ఏంటిది, జనరల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ కరెంట్ అఫైర్స్ వదిలేండి, ఈవినింగ్ చూసుకుందరు. సో ఈ 3 సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒకవేళ మీకు కుదిరితే ఇక్కడ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ సబ్జెక్ట్ యాడ్ చేసుకోండి బేస్డ్ ఆన్ మీ టైం టేబుల్. అదే చెప్తాను అందరికి ఒకేలా ఉండదు కాబట్టి ఒక 2 hours థియరీ పార్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 2 hours ఏమో థియరీ పార్ట్ చదవండి. థియరీ పార్ట్ అంటే జనరల్ సైన్స్ కానీ ఏదైనా మీకు నచ్చింది. ఒక 2 hours ఏమో అర్థమెటిక్ చేయండి. వీడియో చూడడమైనా చూడండి లేదా చదవడమైనా చదవండి. ఇక రిమైనింగ్ లెఫ్ట్ ఈ టైం టేబుల్ ఉంటుంది కదా ఇక్కడ ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ చదవండి, రీజనింగ్ కానీ ఏదైనా ఒక టాపిక్ ఉంటే చదవండి. అంటే ఇక్కడ 2 సబ్జెక్టులు ఇక్కడ 2 సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ప్రిపేర్ కావాలి. ఓకేనా. ఇక్కడ రీజనింగ్ సబ్జెక్ట్ అంటే డైలీ ఒక 4 సబ్జెక్టులు మార్నింగ్ ఒక 2 hours అంటే ఇక్కడ ఏదైనా 4 hours 2 hours స్లాట్ చేసుకొని మీ టైం టేబుల్ వేసుకొని సేమ్ ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ టైంలో కనుక మీరు సఫిషియెంట్ యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మీకు సాటర్డే సండే కూడా ఉంటుంది, అవునా కదా. ఈ సాటర్డే సండే ఏం చేయాలంటే మీరు మండే నుంచి ఫ్రైడే ఏదైతే చదువుకున్నారో మండే నుంచి ఫ్రైడే ఏదైతే చదివిరో ఈ సాటర్డే మొత్తం రివిజన్ చేసి సండే రోజు ఏం చేయాలంటే మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టులు ఓకేనా.
సో మరి మాక్ టెస్ట్లకు సంబంధించి కానీ క్లాసెస్ సంబంధించి కానీ కంప్లీట్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా మీకు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు 100% కవర్ అయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే అర్థమయ్యే విధంగా క్లాస్ అయితే మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉన్నాయి. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ 10,000 మంది స్టూడెంట్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ని ఫాలో అవుతున్నారు. మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మన లక్ష్యం జాబే. చూసారా, జాబ్ చేసే వాళ్ళకి టైం తక్కువ ఉంది. రెగ్యులర్గా చదివే వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే మీరు ఎంత టైం వేస్ట్ చేస్తారో చూడండి. వాళ్ళు చదవాలంటే పాపం మార్నింగ్ 4 o'clock లేవాలి. అంటే 4 o'clock స్టార్ట్ చేయాలంటే వాళ్ళు 3:50 కన్నా లేవాలి అట్లీస్ట్. సో ఈ టైం టేబుల్ కనుక మీరు ఫాలో అయితే అట్లీస్ట్ ఈ ఇయర్ వరకు కూడా. అయితే నా సజెషన్ ఏంటంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అమ్మా, ఒకవేళ మీకు ఎగ్జామ్ డేట్స్ కనుక వస్తే ఒక 1 month ముందు మీ జాబ్కి లీవ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. రిజైన్ చేయకండి, ఎవ్వరు కూడా రిజైన్ చేయకండి, లీవ్ పెట్టుకోండి. ఓకేనా, ఒక 1 month ఎగ్జామ్ ముందు, ఓకేనా, ప్రిలిమ్స్ ముందైనా సరే మళ్ళీ మెయిన్స్ ముందైనా సరే ఒక 1 month మినిమం 1 month అయినా లీవ్ పెట్టుకోండి. ఆ లీవ్ పెట్టుకున్న టైంలో ఏం చేయాలంటే ఇక రోజుకు 12 నుంచి 15 గంటలు మీకు కుదిరితే డైలీ 12 hours లేదా 15 hours అనేది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడో ఎగ్జామినేషన్ డేట్ ఇస్తాడు కదా, ఆ డేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు లీవ్ పెట్టుకోండి. ఒక మీరు హౌస్ వైఫ్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, మీ అమ్మ వాళ్ళని కానీ మీ నాన్న వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీకు తెలిసిన బంధువులు ఎవరు ఉంటే కొంచెం పిల్లలు ఆ 1 month వరకు ఆ పిల్లల్ని వాళ్ళు చూసుకునే విధంగా టైం అనేది సఫిషియెంట్గా చేసుకోండి, రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే జాబ్ వస్తే మీ లైఫ్ సెటిల్ అవుతుంది కాబట్టి హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు మాత్రం పిల్లలు కనుక్కుంటా, ఒకవేళ మీ హస్బెండ్ ఏమైనా పనులు ఉన్నా సరే ఒక 1 month రిక్వెస్ట్ చేస్తూ తన పనులు తాను చేసుకో అని చెప్పండి. ఒక 1 month వరకు, అది ఎప్పుడు ఎగ్జామినేషన్ టైం వరకు. ఎందుకంటే ఆ టైం చాలా పీక్ టైం. అప్పుడు నేను జాబ్ చేస్తూ నేను మేనేజ్మెంట్ చేస్తుంటే కుదరదు, ఎందుకంటే రివిజన్ చేసే సబ్జెక్ట్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డైలీ 2 hours ఒక్కొక్క సబ్జెక్ట్ చదివితే ఆ 1 month ఉన్న సబ్జెక్టులను రివిజన్ చేయాలి, మళ్ళీ మాక్ టెస్టులు రాసుకోవాలి, చాలా ఉంటుంది కాబట్టి. సో ఆ 1 month వరకు మాత్రం లీవ్ పెట్టుకోండి, రిజైన్ చేయకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మీరు మేనేజ్ చేసుకుంటే అప్ టు యూ, అది మీ పర్సనల్ ఒపీనియన్. ఓకేనా, బట్ నేను మాత్రం నా సజెషన్ ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 month అయినా, అది ప్రిలిమ్స్ అయినా కానివ్వండి మెయిన్స్ అయినా కానివ్వండి, 1 month లీవ్ పెట్టుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ అవ్వండి. ఖచ్చితంగా ఈ టైం కనుక ఫాలో అయితే ఖచ్చితంగా 100% రిజల్ట్స్ అయితే పాజిటివ్గా వస్తాయండి. ఓకేనా, ఎవరైతే ఈ 12th ఫెయిల్ మూవీ చూడలేదో మీకు టైంలో ఒక 2.5 గంటలు కేటాయించి, సో మీకు తెలుసు కదా ఇక మనకు తెలిసిన మాధ్యమాలలో సోషల్ మీడియాలో చాలా వరకు ఫ్రీగా కూడా ఉంటుంది, మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అక్కడి నుంచి ఎలాగైనా సరే ఇది చూడండి, ఈ 12th ఫెయిల్ మూవీ అనేది చూడండి. అట్లీస్ట్ కొంచెమైనా సరే ఒక మనిషి ఎలా ఒక జాబ్ గురించి ఎంత తపన పడ్డాడు, ఎంత స్ట్రగుల్ అయ్యాడు, తను ఎలా మోటివేట్ చేసుకుంటూ, తనకున్న టైంలో తను ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటూ, తను చేసిన పనులు ఏంటిది, సో అవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అట్లీస్ట్ కొద్దిగా ఒక 10% అయినా ఇంపాక్ట్ పడుతుంది నేను అనుకుంటున్నాను. సో ఈ రీస్టార్ట్ మోడల్ అనేది మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకేనా, ఒకవేళ మీరు ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే సో మీరు కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అయ్యి 1 year ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి అమ్మా. సో మాక్ టెస్ట్ కూడా ఉంటాయి, మాక్ టెస్ట్లు సపరేట్ అమౌంట్ ఉంటుంది. సో ఈ క్లాసెస్ మాక్ టెస్ట్ 2 కనుక తీసుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను ఇచ్చే వీడియోస్, నేను ఇచ్చే PDF ఫైల్స్, నేను ఇచ్చే మాక్ టెస్ట్లు, ఈ 3 కనుక ప్రిఫర్ అయితే 100% నేను గ్యారంటీ అయితే ఇవ్వగలుగుతున్నా అమ్మ. సబ్జెక్ట్ మీద నీకు కాన్ఫిడెంట్ వస్తుంది. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు భయపడకుండా, నాకు తెలుసు నేను కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాస్తా అని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ కాన్ఫిడెంట్ అయితే మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చిన క్లాసెస్ మొత్తం విని, నేను ఇచ్చిన PDFలు చదివి, నేను ఇచ్చిన మాక్ టెస్ట్లు ప్రతి ఒక్కటి, ఈ 3 ఏ ఒక్కటి చేయకపోయినా సరే మనం జాబ్ 100% సక్సెస్ఫుల్ కాలేం. ఎందుకంటే పేపర్ అనేది ఎలాగైనా తయారు చేయొచ్చు. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో 100% వస్తుందని ఎవరు కూడా చెప్పలేము. కానీ వాడు ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలంటే మాక్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్. దాని ఇంపాక్ట్ ఏంటనేది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మనం చదివింది ఎంత గుర్తుంది అనేది ఒక సండే రోజు లీవ్, మనకు చెప్పాను కదా సాటర్డే సండే లీవ్ ఉంటే అది ఒక లేదు సార్ మాకు ఒక సండే ఒకరోజు లీవ్ దొరుకుతుంటే ఆ సండే ఒకరోజు హాఫ్ డే రివిజన్ పెట్టుకొని మండే నుంచి ఫ్రైడే ఏం చదువుకున్నావో ఆ రిమైనింగ్ హాఫ్ డే ఎగ్జామ్ రాయి. మాక్ టెస్టులు రాస్తే మనకి ఎన్ని మార్కులు వస్తాయి, మనం ఏ టాపిక్లో వెనకబడి ఉన్నా, మనం ఏ టాపిక్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు రైజ్ అవుతాయి. సో విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓకేనా, సో ఇదండి కంప్లీట్గా. మీరు ఐ హోప్ రేపటి నుంచి నేను మ్యాక్సిమం 4:30 లేవడానికి ట్రై చేస్తాను, బట్ ఏదో 5కే లేస్తున్నాను, 4:55కి లేస్తున్నాను. బట్ వీళ్ళకు కూడా ఎవరు జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఐ హోప్ ట్రై చేస్తాను 4:30కి లేచి మీకు మెసేజ్ చేయడానికి. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ నేను 4:30కి లేకపోయినా 5కి పెట్టినా సరే మీరు ఎంతమంది లేచారనేది చూద్దాం. మీ కౌంట్ కనుక ఎక్కువ ఉందనుకో, సో దాన్ని బట్టి మనం అనేది ఏమైనా చేంజెస్ చేయాలా ఏందనేది కూడా డిసైడ్ చేద్దాం. ఓకేనా, రైట్ అండి. ఇది మనకి కంప్లీట్ వీడియో. సో ఒకటండి, ఎవరేది చెప్పినా, నేనేది చెప్పినా, నేను ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలంటే మీకు నచ్చిన టైం టేబుల్ మీరు ఫాలో అవ్వండి. యాజ్ ఎ గైడర్గా, యాజ్ ఎ మెంటర్గా
చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మీరు ఏదైతే టైం టేబుల్ ఇంతకుముందు ఫాలో అవుతారో అదే ఫాలో అవ్వండి. బట్ మెజారిటీ టైం టేబుల్ అనేది ఇది సఫిషియెంట్ టైం అనమాట. అందరికీ ఎవరైతే జాబ్ చేసుకున్న వాళ్ళకి ఇది కంఫర్టబుల్ ఉంటుందని చెప్పేసి నేను ఈ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా? సో ఇది ఇంకా లేట్ చేయొద్దు, ఇంకా మనకు టైం చాలా తక్కువ ఉంది. జూన్లో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది, అక్టోబర్లో గ్రూప్ డి కూడా వస్తుంది. సో అది రావాలంటే ముందే మన ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వాలి. మీరు ఏ బుక్స్ చదవాలి ఏందనేది వద్దండి, గందరగోళం వద్దు. నేను 3 జాబులు క్రాక్ చేసిన అనుభవం, 10 years ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఇవన్నీ నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీరు రైల్వేకి సంబంధించి ఎక్స్క్లూజివ్ రైల్వేకే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే కంప్లీట్గా మీరు ఏ బయట బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ నేను ఇచ్చిన మెటీరియల్స్ ప్రిపేర్ అయ్యి నేను ఇచ్చిన క్లాసెస్ విని మాక్ టెస్టులు రాయండి. ఒక అర్థమెటిక్ రీజనింగ్ ఒకదానికి ఆర్ఎస్ అగర్వాల్ గారు నేను వీడియో కూడా చెప్పాను. ఏదైనా ఒక బుక్ తీసుకొని ప్రాక్టీస్ కోసమే ఆల్రెడీ మాక్ టెస్టులు ఇచ్చాను. మీకు ఎస్ఎస్సి మాక్ టెస్టులు కూడా సపరేట్ ఉన్నాయి. నేను మ్యాథ్స్లో హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే సీజే లెవెల్లో మాక్ టెస్టులు కూడా ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ కూడా చేయండి, విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంది. బట్ ఇప్పుడే కొత్త బుక్స్ చదివి మీకు కాన్సెప్ట్ లేని నా సజెషన్ బుక్స్ కొనకండి. కాన్సెప్ట్ ఉంటే బుక్స్ కొనుక్కొని చదువు, దట్ ఈజ్ ఓకే. బట్ మీ కాన్సెప్ట్ తెలియదు సార్, నేను జీరో నాలెడ్జ్ అంటే నా సజెషన్ మన కిరణ్ స్టడీస్ యాప్లో డెమో వీడియోస్ కూడా ఉంటే ఒకసారి చూడండి. 100% మీకు నచ్చుతాయి. మీకు నచ్చితేనే కోర్సులో జాయిన్ అవ్వండి, కానీ టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. సో మీకు నిజంగా ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అవుతుందంటే వీడియో కింద కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా సేమ్ ఇదే టైమింగ్ మెయింటైన్ చేయండి. ఓకేనా? మీకు మ్యాక్సిమం స్కూల్ ఉన్న 5 వరకే ఉంటుంది, ఒకవేళ కాలేజ్కి వెళ్తున్న 5 వరకే ఉంటుంది. ఆ రిమైనింగ్ టైం ఎక్స్ట్రా దొరికిందంటే చదువుకోవడం, మనకి ఎక్స్ట్రా టైం ఉంటుందంటే ప్రిపరేషన్కే ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కిరణ్ స్టడీస్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఏదైనా రైల్వేకి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మన యాప్ ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి సో ఎటువంటి ఫ్రాడ్ మెసేజెస్ కానీ ఎటువంటి నమ్మకండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితేనే మన కిరణ్ స్టడీస్ యాప్లో పర్సనల్గా మీకు మెసేజ్ పంపిస్తాను కాబట్టి రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా? సో ఇదండి కోర్సు. మాత్రం మీకు లేట్ చేయకుండా ఒక్కసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. కంటెంట్ మీరు వెతికి చదవడం కంటే అన్నీ ఒక దగ్గర ఉందని ప్రిపేర్ అయ్యి మాక్ టెస్టులు రాసుకుంటే మోర్ దాన్ ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్ కూడా పాజిటివ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు. సో అవి చూసుకొని వెంటనే ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యే ప్రిపరేషన్ ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి. ఈరోజు గుడ్ ఫ్రైడే అనుకుంటా, ఐ థింక్ సో ఫ్రైడే. సో ఈ రోజు నుంచైనా మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మీకు టైం సరిపోతుంది, ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేసినా మీరు అనుకున్న లక్ష్యానికి చేరుతారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.